తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఏయ్ ఏంది ఇంకా చాయ్ పోసుకురా ఇంత. చాయ్ వేసుకురామంటే దయ్యాలు లెక్కల గిన్నెలిసినామే. ఏం చెప్తున్నావు ఫోన్లో? ఏం లేదు. ఏం లేదా? దాని రీల్స్ అంతగానో నచ్చినాయి నీకు? ఓ ముఖం అంతా తీసుకొని ఫోన్లోనే పెడుతున్నావు దాని రీల్ కనవడంగానే. నేను రీల్ చేస్తేనేమో మంచిగా ఉండదు అంటావు, లైక్ కొట్టుడు కాదు కదా అసలు అది రీలేనా అంటావు. అది రీల్ చేస్తే మాత్రం పడి పడి ముఖం అల్లనే పెట్టి చూస్తావు. ఇంకా నీ అందానికి కామెంట్లు. మొన్న ఏమో కామెంట్ పెట్టినావు, డార్లింగ్ నిన్ను మిస్ అవుతున్నా ఒక రోజు రీల్ ఎందుకు పెట్టలేమని అడుగుతున్నావు దాన్ని. అది ఇంకా దానికి లైక్ కొడుతుంది ఆ కామెంట్కి. ఏంది దాని ముఖం చూస్తే మనసంతా పరవశించిపోతుందా నీకు? ఇంత పొడి పెద్ద కామెంట్ పెట్టి రాసి పెట్టినావు కదా దానికి. ఆడో మంచిగా రిప్లై ఇచ్చింది కానీ నీకు పెళ్ళలు లేదారా కరువులు ఉన్నవారా అని చెప్పి ఇంకా తను లొల్లి పెట్టుకుంటున్నావు నీకెందుకురా అని చెప్పి. సిగ్గనిపిత్తలేదు ఎవరు నీ ఉత్తి ఇజ్జతోదని లేదా? అయినప్పుడు నీ బాధ ఏందే? దాని రీల్స్ చూస్తానా నీ రీల్స్ చూస్తలేనా? నువ్వు చూసుకోవడానికి కావాలా? నాకు కూడా ఉన్నారు ఫ్యాన్స్. బాగా ఒకసారి రావని కనుక నన్ను రీల్స్ చేసి పొద్దుగా అర్థం. ఓ అర్థమైనోడా ఆ రీల్స్ అని నీకోసమే, ఇంకెప్పుడు అర్థమవుతుందిరా నీకు? నీ ముఖం అట్లా చూసుడే ఎక్కువ, ఇంకా రీల్స్ లో చూడని అందమైన ముఖాన్ని. నా ముఖం ఎందుకు చూస్తావు? చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని రీల్స్ వేసేవాళ్ళ ముఖాలు చూస్తావు. నీ ముఖం నచ్చుద్దా నీకు? అయినా నేను రీల్స్ చేయకనా కానీ నేను ఎందుకు ఎత్తాను? చేస్తే ఏమైతుంది? అర్థం చెప్పినా కదా నేను. అరే నేను పద్ధతిగానే ఎత్తున్నా కదా. ఏంటి పద్ధతి చేసి ఎవరెవరు ఎట్లా మెసేజ్ అంటే నేను దాని లెక్క ఎత్తలేనా? నీ బాధ నోరు మిమ్మల్ని అర్థమవుతుందా? కాదు ఒకసారి ఫోన్ దిగా. కాదే మనం మాట్లాడుతానే గిన్ని మెసేజ్ వస్తున్నాయి. ఇలాగ ఎప్పుడు చేంజ్ చేసినవే? ఓ నిద్ర మొక్క పొడ లాక్ చేంజ్ చేయలే మంచిగా చూడు. ఈ మెసేజ్ ఏంటి? ఎవరు చేస్తారు మెసేజ్? అరే ఫోన్ ఉన్నాక మెసేజ్లు రావేగా? అవునా? ఓపెన్ చేయ. ఓపెన్ చేయి. నేను ఎందుకు ఓపెన్ చేస్తాను? నేను ఓపెన్ చెయ్యా. నువ్వేం చేయండి ఇప్పుడు ఎందుకు భయపడతానవే? అగల మరి ముచ్చట్లు బంద్ చేసి ఓపెన్ చేయి. అగల మరి గిగల మరి అన్నవనుకో పండు రాళ్ళ కొడతా. నువ్వు ఓపెన్ చేయవే. ఇప్పుడు ఉన్న పలంగా అడిగినా కదా ఓపెన్ చేయవు. ఇట్లా కోపంగా మాట్లాడి పిల్లలు తప్పించుకుంటావు కదా. నీ గురించి నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు నా గురించి నీకు? ఇదివరకే అనుమానంతో చూపిమంటే అన్ని మెసేజ్లు చూపించిన. అలా నీకేం కనబడ్డది? నాకు భయపడే అవసరం లేదు, చూసుకో కావాలంటే. ఏం కనిపించింది ఇలా? మాది పరుగుల కుటుంబమే, అర్థమైందా? ఆయన నిన్నంటే ఏం లాభం తీయు. మా అయ్య నాన్న ఈ అనుమాన ప్రభుత్వానికి ఇచ్చిన గొంతు కోసిండు. ఛీ దీన్ని తిట్టినప్పుడు అయినా నాకు ఇదేం బుద్ధి, ఈ అనుమాన రోగం కాదు. దీన్ని చూస్తేనేమో అట్నే అనిపిస్తుంది ఈ ఫోన్ మాట్లాడి కథలకంతా. కాకపోతే ఏమి ఉండదు, నేనే బుగ్గానే అవుతాను. ఓసారి కాకపోతే ఓసారన్నా మారదా అనుకుంటే అసలు ఇది లేదు. అనుమానం బుద్ధి అవుతుంది, ఉల్లి జరుగుతుంది, ఆకలి పాడవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటే కుక్కలు ఇక్కడ వస్తుంది. దాని దగ్గర పోదామంటే పని చేస్తా, మెసేజ్ పెడతా, కూలి ఎత్తా. ఈయన వేసే కథలన్నీ నేను చెప్తున్నా అనుకుంటున్నాను అంతే, ఏం లేదు. ఛీ నా బతికే మంచిగా లేదు. సారీ బంగారం అట్లా చేసినందుకు. సారీ బంగారం అట్లా చేసినందుకు. చూసి నీ అందానికి ఇది ఒకటే తక్కువ, నీ బుద్ధి అయితే మారది. ఛీ ముఖం అలా అనకు బంగారం, లవ్ యూ. ఇంకా పంపుదాం. చుక్కల్లో ఉంటుంది జాబిల్లి, నిన్ను చూస్తే నా ఊళ్ళంతా గిలిగిలి. సూర్యుడు వస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే మతిపోతుంది. పాట పాడదాం ఇప్పుడు, కూలైతుంది పాప. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే, నిన్ను ఎవరు ఏమన్నరే, రారే 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 రారే. దెబ్బకు ప్లాట్ కావాలి, కూల్ కావాలి. ఓ అడ్డమైనోడా, నువ్వు గిందికే వనకత్తావు, ఎందుకు వనికిరావు? ఈ పాటలు పాడుకుంటుంటానికే వనకత్తావు అనుమాన ప్రోగపోడా.
నా తోడు నువ్వు ఉంటావా, నా గుండెల కొలు ఉంటావా, రారే 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 రారే. అయిపోయింది దీని పని. ఏ తలకాయ తిరుగుతుందా, పిచ్చి రాసిందా? నేను గిన్నె ఉన్నా మెసేజ్లు ఎందుకు ఎత్తున్నా? నువ్వు గీనే ఉన్నావు నరికే, నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే పిచ్చి కుక్కలకు కొడతామని మెసేజ్ చేస్తాను. ఏంటి పిచ్చి కుక్కనా? అంటే నా ముఖం పిచ్చి కుక్క లెక్కుందా? లేకపోతే ఎట్లా పడబడేది? ఆహా, నా ముఖం నీకెందుకు మంచిగా కనబడుతుంది? ఆ రీల్స్ చేసేటోళ్ళ ముఖాలు మంచిగా కనబడతాయి. ఆవు నీ సంగతి చెప్తా. ఏం చెప్తుంది? ఆ రీల్స్ ఇట్లా తీసుకొస్తుంది ఏంది? ఇప్పుడు వాళ్ళెందుకు తీయ ఆయన ఊరింత వచ్చింది. నీకేం కూర్చుందే? ఇంకా నీకు ముఖం కాలు కావన్నా? ఆవు తీసుకొస్తాగలను. ఏడికి అవే ఏం లేదు ఇది రోజు పోతుంది అని అవే. ధనలాభం ధాన్యలాభం మస్తు లాభం. నమో వెంకటేశాయ నమః. పోనీ ఇంకా మనపోయే కదరా, తర్వాత లేవగానే నీ ముఖం చూస్తే కదరా ఇవాళ ఏమైద్దో ఏం కాతో. ఏంద్రా ఏం పనికి వచ్చినావు? అది నువ్వు చెప్తా మరి తిట్టద్దు. ఏమి తిట్టగాని చెప్పు. ఒకసారి మా అత్తారెడ్డి రావాలి నువ్వు. మళ్ళీ ఎందుకు రా, మళ్ళీ వదిలిపెట్టి కొట్టి వెళ్ళబోట్టినవరా పోలను. మళ్ళీ మా తోరింటికి రావాలి ఒకసారి అని అంటాను. ఎన్నిసార్లు నేను రావాలరా? నేను పోవాడితే 10 ఏడు తీసుకురావాడితే నువ్వు కొట్టి తోలవాడితే ఇదే పని ఆరా. అరే కనీసం ఒక 2 రోజులన్నా మంచిగా ఉండేవారా పొలంతోటి? ఏం రోజులు రేవుకే మీకు? నాకు నువ్వు కాకపోతే ఉన్నారు పెద్ద నాన్న. ఇదైతే అలకగా ఉన్నది. నువ్వు కాకపోతే ఒళ్ళని పెద్ద నాన్న, నువ్వే 10 ఏడు తీసుకురావాలని ఈడు అంటావు. ఆడికి పోయినాక ఏదో 10 ఏడు మామూలు తీసుకొస్తే ఈడు ఒక్క రోజు కూడా ఉంచుకోవు. చిన్న గొడవ అయింది. నీ చిన్న గొడవ అని ఇప్పటికి 10-12 సార్లు పోవాడితే 10 ఏడు తీసుకురావాడితే మళ్ళా లొల్లి పెట్టి తోలవాడితే మళ్ళీ ఇప్పుడు చిన్న గొడవ అయిందని చెప్పవాడితే. అరే అరవిందు ఆయన తలుపెట్టినది కదరా, నువ్వు లోపలికి ఎట్లా వచ్చినవరా? అది ఓ తలుపుడ విక్కొని నేనే వచ్చిన. తలుపుడ విక్కొని ఇల్లంతా దోసుకొని పోయినవురా నేను పడినది చూసి. నాకెందుకు దోసుకోండు, నాకు పంచాయతీ చేస్తే చాలు. అతగాని పోయి నుంచి బా. మరి పంచాయతీ పని లేదురా. నీ దండం పెడతారా? ఏం చేస్తాను ఇలా? నా పంచాయతీ ఓ నీ పంచాయతీ చల్లకుండా ఉచ్చపోయిన ఉమ్మింగ నీ ఎవరా? నీ పంచాయతీ చల్లకుండా అత్తగాని పోరా, నువ్వు పోరా బయటికి రారా ఫస్ట్. తర్వాత కందా. అరే ఏంటి తర్వాత? నాకు బాగా వస్తుంది పంచాయతీ. నీ దండం పెడితే అత్తావురా, బాత్రూమ్ పోయి అత్తావురా. అయితే గొడవ ఏం కాలే, నేను రీల్స్ చూస్తానా. అరే నీకు దండం పెడతా ఇప్పుడు సోదంతా ఏంటట్లేనురా. నాకు అర్జెంట్ ఉన్నారా, నేను బాత్రూమ్ పోయి అత్త బయటికి వచ్చిన గిట్టప్ప. నీకు కూడా ముచ్చట తెలవాలి కదా. దండం పెడతా బయటికి వచ్చిన పంచాయతీ పెద్ద నాన్న. నీ పంచాయతీ చల్లకుండా పో. పెదనానా ఏంద్రా అయిందా? ఏంటిదా ఏది? అయితే రీల్స్ చూస్తాను అంతే. రీల్స్ చూసేటప్పుడు చిన్న లొల్లి అయింది, అట్నే మెసేజ్ వస్తాయి. అరే నీ దండం పెడతా ఇప్పుడు ఇంటట్లేనా? ఆదరా. అరే ఇన్నో నీ తర్వాత ఆడ మాట్లాడవా నువ్వు? బయటికి రానారా? నేను నిన్ననే ఉంటున్నారా? తొందరరా అత్త నాకు ఈ డోర్ దీని లోపలికి అత్త. సరే తొందరరా. అత్తనప్పా నీకు అసలు పట్టింపే లేదు, కొడుకు జీవితం వెంటనే పోయి. షబ్బా ప్రశాంతంగా బాత్రూమ్ కూడా కొనిస్తారు కదరా నువ్వు. తొందరరా. అరే అరే అత్త రాదురా. వీడు ఎంగిలి కంచం ఎక్కడిది? రాత్రి దీనికి అడగలేదు ఏంది నేను? ఇప్పుడే కూర అనుకున్నా, కూర మొత్తం లేదు, అన్నం కూడా లేదు. అసలు ఎవరు తిన్నట్టు ఏం కదా. అల్ల పొద్దుగాల అన్నం కూర అనుకుంటే ఎవరో తినిపోయాలి కదా, గండం పాడు చెప్పి నేను మళ్ళా వండుకోవాలనా? అసలు నా అన్నం ఎవ్వరు తిన్నట్టు? నేనే తిన్నా. అదేరా మరి నేనేం తినాలనుకున్నావురా? ఆకలి అయింది తిన్నా. ఆకలి అయింది తిన్నా. నీకు ఇల్లు లేదారా? నీ ఇంటి మీద పడి తినిపో. నా ఇంటి మీద పడి తింటానేవరా? ఇల్లు ఉన్నది, ఎవరంటే పెట్టాలా? నా పిల్ల వెళ్ళిపోయింది. ఎవరంటే పెట్టాలంటే మరి నేను నీ పిల్లలకి ఇట్లా న్యాయం మీద తింటావు నువ్వు? పంచాయతీ రమ్మని నువ్వే అత్తలేవా? అరే పంచాయతీ చేసినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను రే ఊళ్ళే. ఓ 4 పిలుచుకోపో, వాళ్ళు వచ్చినా కట్టపో. నేను నాకు వాళ్ళందరూ నువ్వే కావాలి.
నువ్వే వాళ్ళందరూ వద్దు ఉన్న పోది నువ్వు నేను ఏం తింటావాలరా మరి ఎందుకంటే వాళ్ళందరూ అయితే నిన్ను తిడతారు నేనైతే మీ మామయ్య కాళ్ళు ఎల్లో పడి మంచిగా తీసుకొచ్చి నీకు తోలుతా మళ్ళీ 2 రోజులుగా కొట్టి దాన్ని సాగనంపుదు నేనే అగ్గుండి అన్నీ అక్కడికి వచ్చినావు అంతేనారా నువ్వు ఫస్ట్ ఓ 4 తీసుకో అరే పంచాయతీ అరే పంచాయతీ వెళ్ళిపో 4 తీసుకోరా పట్ట వెళ్ళిపో మళ్ళీ ఇట్లా వచ్చావు నా ఇంటి పోగాన 4 పిలుచుకున్నాకనే రా అంతసేపు నా ఇంటికి వచ్చిన వాడికి బేకార్ అవుతుంది అవునా అన్న బువ్వ కూర మంచిగా తిన్నాడు పోతాడు ఇప్పుడు నేను అనుకోవాలి నాకు వచ్చింది గండం వీని పెళ్ళం ఊరికి పోడేమో కానీ నా ఇంటి మీద పడి తింటాను వీడు లొల్లి పెట్టుకోకుండా ఉండాలి అసలు రోడ్డు సిగ్గు కల్లోడే అంటే పెళ్ళంతో ఏ లొల్లి లోకాట్ లేకుండా ఉంటే పెళ్ళం యాళ్ళకింత అండి పెడితే తినచ్చు కమ్మ కుమ్మగా గండం పాడు చేయ ఎవడు పెళ్ళంతో లొల్లి పెట్టుకున్నా కానీ నాకే వచ్చింది గండం వచ్చిండు మంచిగా తినిపోయాడు వీడు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అన్నం అనుకొని తినేసరికి ఇవ్వాలే ఎండలు చల్లకుండా ఎండలు ఎట్లా కొడతానే అప్పటి వరకు లేచి బాయి మొక్కన పోతా కాసేపు పండుకుంటే ఇట్లా అబ్బాబా అవ్వా పెద్దనాన్న పంచాయతీ కొన్ని విధం మనవే కదా పండుకొని ఎవరికి దండం పెడతారు నీ పంచాయతీ చల్లకుండా ఇట్లా ఒరిగినా పండుకుందామని చచ్చిపోతానని పిలువబడితే నాకు ఇంటికాడ నిద్ర పడతలేదు నీ దండం పెడతారా నీ పంచాయతీకి వద్దండో నీకు వద్దండోరా ఓ 4 తీసుకొని రమ్మంటే కదా తీసుకొని రాపోరా అత్త పోరా నాకు వాళ్ళు ఇవ్వాలి వద్దు అయ్యో రామా పండే కాడ పడనిత్తలేడు తినే కాడ తిననిత్తడు ఉండే కాడ ఉండనిత్తలేడు వీని పంచాయతీ చల్లకుండా నా గడ్డానికి వచ్చింది కదా నీ భార్య పోడేమో కానీ అసలు ఎవడరా నిన్ను నీ పిల్లలతో నిల్లు పెట్టుకోమన్నది నువ్వు లేరే అత్తగలే ఇట్లా లేచి రాడు లైట్రా నడు నడురా ఫస్ట్ నడు నడు అదే మళ్ళా పెద్ద మనుషులు లేకుండా నా ఇంటికి వచ్చినావు అనుకో బేకర్ అయితే నా కొడుక నడు పెద్ద మనుషులు తీసుకున్నాకనే రా నా ఇంటికి అంతేనా పెద్దనాన్న అంతే పోరా మరి పంచాయతీ మళ్ళా పంచాయతీ అన్నావు అనుకో మళ్ళా పండనిత్తలేడు ఉండనిత్తలేడు నా ఇంటికి వచ్చి ఉన్నాడా లేడా రత్నాకరు ఓ రత్నాకరు ఓ అయ్యో ఎక్కడున్నావు ఓ అంటాను ఇంట్లోనే ఇట్లా రాదు ఏందమ్మా సరసరి ఇంత ఖర్చుడే నువ్వంతే నీ కొడుకు అంతే ఏంది చెప్పు అవో ఏందో ఏమో చెప్పు మన పడితే నా కొడుకత్తే మెడలు పట్టి బయట ముక్కేసిన వాట కళ్ళ కనబడతలేవా మనసులకి కనబడతలేవా మేము ఏ రచ్చ రాకెట్నే రే మాట్లాడతావేందమ్మా నీకు మాటలు మీదనే ఉంటాయి ఏదన్నా కూడా తెలియదు ఏం చెప్పు ఏమన్నాయా ఏమో పొలవాడు పంచాయతీకి రమ్మని పిలిస్తే మెడలు పట్టి ముక్కేసిన వాట ఇదే నానే ఏమో ఇదేనా ఏమో గంతే నీ కొడుకు పొద్దున అర్వాత లేవంగానే వచ్చిండు పెద్దబాబు పంచాయతీ బాత్రూమ్ పోతే ఆయన ఉంటాడు పండుకొని నేను అనుకున్న భూవంతా తింటాడు ఆయన నీకు ఏమన్నా జీతం ఉన్నాడు అమ్మ మీకు ఏమో నేను రాకుంటే పంచాయతీ వెళ్ళదా అయ్యో ఏందో ఏమో గట్ట మాట్లాడతావు అయినా మాకు ఎందుకు వస్తావు మాకేమన్నా పిర్రా బొర్రా పైసలు ఉన్న వాళ్ళకైతే ముందర పడిపోదు మాకు అనవడితే గిట్ట మాట్లాడతావేందయ్యా నువ్వు అరే మీకు రాందేప్పుడమ్మా ఇప్పటికి 10-12 సార్లు తీసుకొచ్చి ఇంటికాడ తోలితే మళ్ళా లొల్లి పెట్టుకొని పంపే మళ్ళా రావాలి ఇక నాకు ఇదే పని అవో నువ్వు చేయబట్టే అత్తలేదే నా కోడలు నేను చేయట్లేదా నేనేం చేసిందమ్మా నువ్వు భలే మాట్లాడుతావు అవో ఏం చేసినావు అంటేనేది నేను మాట్లాడతా పాటివి మాటలేదే ముచ్చట్లేదే రమ్మంటున్నావు ఆ పొలగాని అట్లా నువ్వు ఎత్తివి మెడలు పట్టి నేను ఎత్తను ఇప్పుడు గరంగా మాట్లాడబడితివి ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా చెప్పు అరే పంచాయతీ పోదాం రావయ్యా పంచాయతీ పోదాం రా అంటే నువ్వినవా నీ కొడుకినడే నీ కోడలు అంతగా నిన్నదే మీకు ఎవరు చెప్పాలమ్మా అవో నేనేమంటున్నాయా వాళ్ళిద్దరిని సంసారం చేసుకొని బతుకుంటాను కానీ నేనేమన్నా అంటాను నువ్వు చూస్తాను కదనయ్యా నువ్వేం అనవు అనన్నట్టే అనిపిస్తుంది కానీ అనేటి అన్నీ అంటావు ఇప్పుడు నువ్వేం అనలే నా దగ్గరికి నేనేమన్నా నిన్ను పంచాయతీకి రమ్మన్నా అంటావు మళ్ళీ మీదకి వెళ్ళి ఏమన్నావు మాకేమన్నా బొర్రా పిర్రా మేము ఆయమన్నంలో అయితే తుమ్మే అశ్రద్ధంలో కదా ఇదంతా అంటావు మళ్ళీ నేను ఏమన్నా అన్నా అనయో అగో కాదయ్యా ఏదో పెద్ద మనిషి నీ దగ్గరికి వచ్చినందుకో నువ్వు ఇట్లా ఒకళ్ళు తిరుగుతారు ఏందయ్యా రమ్మంటే అమ్మ మంచిగా మాట్లాడు నేను పంచాయతీ ఖర్చులు ఎక్కువ మళ్ళీ గుగ్గిరిచ్చినట్టు మాట్లాడితే నాకు పంచాయతీ ఖర్చులు వీలు కాదు పో మాకేం కత్తారు మాకేమున్నదయ్యా నా కొడుకు నేనే నా మోడు వాయి వాయే నా మోడు ఉంటున్నావు మంచిగుండు అయ్యో ఇప్పుడు నీ మొగోళ్ళు ఏం వెళ్తుండొచ్చు ఆ ఉన్నొక్క కొన్ని రాసి రంపాల పెడతాను 2 చాలా నువ్వు నీ కొడుకు ఏం రాసినా పని పెడతాను నువ్వే గిట్ట మాట్లాడుతున్నావు అందుకే చెప్తాను ఏం దాని అత్తలేదు అంత నువ్వు చేయబట్టే ఉన్నట్టున్నది అరే నేనేం చేసినమ్మా అత్తపో పంచాయతీ ఉంటే అత్తపోయినాడు పోదాం రేపు పోదాం రా అత్తపో మా అత్తపో సరే రా మరి అబ్బా మళ్ళీ నా పియకెట్టన్నా పోవా అత్తపోయి దండం పెడతా పోవా అయ్యో ఏందో ఏమో దండం పెట్టబడితే రమ్మన్నంత కరవానికో పంచాయతీ పోతే బాధ ఉన్నది పోకుంటే బాధ ఉన్నది అయ్యో పొలగానికి పెళ్ళం లేదు కానీ పుష్కుర బతిరాడి తీసుకొచ్చిన కర్మానికి
నా మెడకు పడ్డాడు వాడిగా. ఇక వాడు వచ్చి మాట్లాడబట్టే కదా, ఎట్లా నోటికి ఏదైతే అది మాట్లాడబట్టే. ఈ పంచాయతీ పోయినంత బుద్ధి తక్కువతనం అయితే ఏది లేదు, మరీ వీళ్ళ పంచాయతీ కాదు. బా ఎన్నిసార్లు రావాలరా పంచాయతీ? అరే అడిగి వెనక నువ్వు మీ అమ్మ ఏమన్నా మాట్లాడలేదు అనుకో, మాట పోతుంది మూట పోతుంది. విన్నావా? ఏం అవాజ్ ఎత్తకుండా కూర్చోవాలి మీరు ఇద్దరు. నేను మాట్లాడి సెట్ చేసి అంతా తీసుకొని వస్తా పిల్ల. నిన్నావా? ఏంది రత్నాకరు, నువ్వు గిట్ట మాట్లాడతానేది? నేను మాట్లాడు తప్ప, నా కొడుకు మాట్లాడు తప్ప అని మేమైనా తప్పు చేసినావా? నేను బరాబరి మాట్లాడతా. బరాబర్ మాట్లాడదు మీరే చేసుకోరా, మరి నేను పోతారా? అగో అంత నీ చేతిలో ఉన్నది రత్నాకరు, మాట్లాడుదుపా. ఓ నా చేతిలో ఉండదమ్మా, అది బాని భార్య వాని చేతులు ఉంటుంది కానీ నా చేతులు అంటావు. అగో నువ్వు మాట్లాడద్దంటే మరి నేనేం తప్పు చేసినా చెప్పు. నేను దాన్ని రమ్మనుడు తప్ప. నీకు ఇంటికన్నా చెప్పిన మీ అమ్మ అవసరం అరే పంచాయతీకి, ఆమె ఎందుకు తీసుకొచ్చినవరు? నువ్వు ఎందుకు వచ్చినావమ్మా? కాదురా, నేను రాని పంచాయతీ చేసుకుంటావురా? అంటే నువ్వు రాని పంచాయతీ చేయవు, ఆ పిల్లని తీసుకొని రావా? ఇంతకుముందు ఎన్నిసార్లు తీసుకురాలి, ఇంకా చేయలేదు. ఏమో నేను రాని ఎట్లా అని అంటాను? కాదు రత్నాకరు, నాకున్నదే ఒక్క కొడుకు, నేను రాకపోతే ఎట్లా చెప్పు? ఇక అత్తప్ప ఆడ బాగోతో నడిపితో చూద్దా. ఇక బా ఈ మామ చెప్పలేదను. నేను పొద్దున్నే మా ఫోన్ చేసి చెప్పింది, ఊళ్ళో పోయితే పెద్ద అవసరం తీసుకొని పంపేయండి. ఇంకెందుకే పెద్ద మనిషి? నేను కాదన్న మనం ఉన్న గాలి తినట్టే లేదు, ఇద్దరు పట్టుకొస్తాను అట్టేయండి. ఏమైందా సర్పంచ్? ఏమో నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నామే, మమ్మల్ని తీసుకొచ్చి ఇట్లా కూర్చుని పెట్టాం, ముసలమ్మని మా ముందర కూర్చుని పెట్టాం. ఈ ముసలమ్మకి ఇట్లా తీసుకపోవాలి నానే మేము. ఏం మాట్లాడుతున్నా పెద్ద మనిషి నువ్వు? ముసలమ్మ పెద్ద మనిషి ఇంటి ముందర కూర్చోపోతే ఎడ కూర్చుంటది? ఇంటి ముందరనే కూర్చుంటావు. ముసలమ్మని తీసుకుపోవాలయ్యా అంటానవా? మళ్ళా ఇంటి ముందరనే యజమానురాలు కూర్చుంటుందట. మరి అచ్చిళ్ళు చుట్టాలు ఇన్ని పునిలో మంచినీళ్ళు అయితే వాళ్ళు నడుచుకుంటారనేది ఏమి లేదు, కూర్చుంటా అని అంటానవా? వాళ్ళకి కావాలని ఎక్కడిది రత్నాకరు? అవ్వకు తెలియదు పిల్లకు తెలియదు ఆ విలువలు. పిలువరా అదే సర్పంచ్ సభ్యులు దయా. అరే అది కాదే, నాకు అర్థం కాదు కానీ ఆయన ఓ ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర వేయండట. అరే పిలుచుకోవద్దానే? ఇక మీరు ఊకే పంచాయతీకి వచ్చినప్పుడు అలా ఇక మీతో పనులు ఉండయా? కొద్దిగా ఓపికతో ఉండరాదు? మాకే ఏం పనులు లేక వచ్చినవే, మాకు పంచాయతీలే పనులు. ఇట్లాంటి ఏమన్నా సర్పంచ్ నీకు పొద్దున్న నుంచి భోజనం చేసుకుంటా ఉంటే మీరు పిలుచుకోవడం అనే మాట అప్పటి నుంచే. మరి మేము తర్వాత రావాలి రోజు. రాబోరి ఎవరైనా అర్థం ఓపిక పట్టాలి. ఓపిక గంటగానే ఉరుకులాడతానేమయ్యా పెద్ద మనిషి వచ్చి? ఉన్నది ఏంది ఒక్కనాడు ధర రెండు వాడు కొట్టుడు ఇలా కొట్టుడు తీసుకోపోడు పదిలాడు అంతా ఏంది నాకు పెంట. మాకు అనిపించలేదానే మరి? మీకు అనిపిస్తే మంచిగానే ఉండు. చెప్పరా ఏమన్నా భయం? ఎవరికి చెప్పాలి? ఎవరో చెప్తారు, పిల్లకి చెప్పాలి, పిల్ల తల్లికి తండ్రికి చెప్పాలి. ఎవరో చెప్పావు అబ్బాయికి చెప్పావు నువ్వు? మరి ఉళ్ళు చెప్పినా వాడిని కుక్కని తిట్టినా మరి చెప్పినా మళ్ళీ ఎట్లా వచ్చింది మరి? ఇక లొల్లే కాదు, నువ్వు చూడరాదు. ఇక అరే పిలువవా, మన వాదన కాదు, జర పిలువవా. కావ్య బాబుజీ ఇట్లా రారేత్తమ్మా. అరే వాళ్ళు వచ్చి గంతసేపు అయితే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేరు. వీళ్ళు ఎందుకు వచ్చినాయా మన ఇంటికి? మాకు బువ్వకలేక కూరకలేక కానీ ఇంటికాడ తినిపోదామని వచ్చినావు. మేము వండుకొని ఇంకా బాగా వస్తావు నువ్వు కానీ 4 సార్లు ఎంబడి పెట్టుకో వస్తాను. ఏం చేసినావు మాకు? చూసినావా రత్నాకర్ ఎట్లా మాట్లాడతాలో? ఇంతనన్న మనుషులకు విలువే లేదు. ఏమో గిట్లే ఉన్నది కథ. ఏందా సర్పంచ్ బాగా ఇస్తాను నువ్వు ఎప్పుడు నీకు ఇస్తాం. ఇక కొడుకు ఎప్పుడే మంచిగానే ఉంటది. అత్తమ్మ ఆగరాదు. అరే వాళ్ళు వచ్చిల్లా అంటే మరి ఏం మాట్లాడతారో ఇందో. ఏం పంచాయతీలు పార్టీకి 10 సార్లు పంచాయతీ చేస్తారా? ఎన్ని పంచాయతీ చేయాలి మనం? అట్లా కాదత్తమ్మ, వాళ్ళు మన ఇంటికి తెచ్చుకొని వచ్చిల్లంటే వాళ్ళది ఏదో తప్పు ఉంటేనే వస్తారు కదా, వాటికి ఎందుకు వస్తారు వాళ్ళు? కాదు పెద్ద మనిషి, భార్య భర్తలు అన్న కాడ ఎన్నో లొల్లులు వస్తాయి. లొల్లులు వస్తే సీటుకి మాటికి అవ్వగారి ఇంటికాడ జెండేసుడేనా? అంటే ఏమన్నట్టే నువ్వు మాట్లాడేది? తప్పు ఉంటేనే ఇల్లు తెచ్చుకొని వచ్చినట్టు మా తప్ప. సరే పొరపాటు అయితే మా ముక్కు రాగి మరి రాగి తీసుకొని పోతాం. అరే మాట్లాడితే వెళ్తుంది అది ఎవరి తప్ప అనేది. అవును మా బావ కరెక్టే మాట్లాడిండు. తప్పుండేపటికి మీరు దాకా వచ్చిర్రు. అంటే నీదేం తప్పులేదా? ఏ తప్పు చెప్పమని మరోసారి. తప్పున్నప్పటికే వచ్చినావు. ఓ పెద్ద మనిషి, ఇప్పుడు నా కొడుకు అయితే తీసుకొచ్చిన కదా, నా కొడుకు నడుగురు చెప్తాడు వాడే. అయ్యో గీ వరుడికి మా మామ దుబాయ్ వేయండు ఇడిచిపెట్టి. గదేనే దుబాయ్కి తోలుగానా? నా కొడుకుని కూడా తోలుతాను అనుకున్నా, కానీ నువ్వు చెవు కడ పెట్టుకొని ఊక మాట్లాడితే నా కొడుకుని తోలకున్నా. నేను నువ్వు తోలుతావు ఎందుకు తోలవు? ఎప్పుడు పెళ్ళమ్మ కూడా దూరం ఉండాలని చూస్తావు కదా నువ్వు. మంచిగానే ఉన్నదే, నేను కసంటి దాన్ని అయితే మంచిగానే ఉండు. మరి అరే ఆగరాదమ్మా, ఆ పిల్ల అంతకు నేరు నువ్వు ఇంతకు నేరి. మరి మీరిద్దరే మాట్లాడుకోవాలి, మరి మేము లేచిపోమా? కాదు రత్నాకరు, ఒక ముచ్చట. నన్ను లావడి పేరు చేస్తుంది నా కోడలు. నా కొడుకు ఉండాలని నేను ఆ ఇంటికాడ కూర్చుంటా తెలియదా? బాగానే కూర్చొని తర్వాత ఏమైనా బిడ్డనే కవర్ కత్తదట. నా బిడ్డ ఏం చేస్తుంది? తింటాందా, ఉంటాందా? గంట కడిగిపోతే చూస్తుందట నా బిడ్డని. ఊకే అన్న ఎవరన్నా అత్తాయి అది అంటుతుంది, ఆడ పెడుతుంది, బుక్కడేస్తా. నేను దీంట్లో లేకుంటే లేనే లేదు. అసలు గంజా ముట్టుకొని రత్నాకర్ నువ్వు చూస్తలేవా? చెప్తలేదా నా బిడ్డ? నేను 2 సార్లు చెప్పలే. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు సమస్య ఎవరితో వస్తుంది బుజ్జి? నీకు ఎవరితో వస్తుంది? ఈయనతో వస్తుందా, మీ అత్తమ్మతో వస్తుందా?
ఇగో బావా మీకు తెలిసిన పంచాయతీలే ఇవి. ఇది ఒకటోది కాదు రెండోది కాదు, ఇటువంటి ఎన్నో చేసుకొచ్చిర్రు. ఆమెనేమో నీ పెళ్ళకు ఫోన్లు వస్తున్నాయిరా మెసేజ్లు వస్తున్నాయని ఎక్కిస్తుంది. నా మొగుడు అది మైండ్ లో పెట్టుకొని నా మీద మన పోతాడు అంతే. చూసిరా పెద్ద మనుషులు ఆమె ఎట్లా మాట్లాడుతుంది, అత్తన్న విలువ ఉన్నది అసలు. ఇవన్నీ నా మీద అట్లా పుట్టిస్తుంది. నేనెందుకు చెప్తాను, నా కొడుకోడలకు లొల్లు కావాలని నేను చెప్తానా? ఇప్పుడు అది కాదా మామ చెప్పింది, ఆగరాదు కొంచెం, ఓపిక ఉండదు ఏందమ్మా నీకు కూడా. అవు సర్పంచ్ సాబ్ ఏంటి నా ఇంటి ముడి అంతా వెళ్తలేదా? నేను బొమ్మలాడుతుంది. బొమ్మలం మేము ఇట్లా ఎగుతలేవా, కనిపిస్తలేవా నీకు? ఏంటి నా ఇంటి ముందర అంటారు? నీ బిడ్డ పంచాయతీ కోసం వచ్చినావు, అత్తలేదు మరి. తోలుతావా తోలవా? పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులేరి అంటే నేను కాదా పెద్ద మనిషిని? పాత పెద్ద మనుషులు కావాలి, నువ్వెత్త అయిపోయిందా? అరే నీ బిడ్డ పెళ్లి అప్పటి నుంచి శురు చేస్తే 10 పంచాయతీలకున్నా 10 చెడాదులకున్నా దేనికైనా ముందట నుండి నడిపించేది నేనేనా? ఇంకా కొత్త పెద్ద మనిషి వస్తాడా, పాత పెద్ద మనిషి వస్తాడా? మరి నీకు కొంచెం అనిపిస్తాందా? ఎన్నిసార్లు ఎత్తావు నువ్వు? అరే మొయిలిగా బేకార్ అయితే ఏంటిరా అనిపించేది? విను, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, చక్క ఇచ్చినాడు. ఓ సర్పంచ్ సాబు బిడ్డ తోలబా. బాబు నువ్వు నీకు ఆగరానా మీ అద్దరు మీ దగ్గరికి ఏమో వెళ్ళి కాదు పెద్ద మనిషి మీరు చూస్తాను కదా, మరి నా బిడ్డల సంసారం తోలుతా, మరి వాళ్ళు మంచిగా బతకాలన్న సోయినదా? అయ్యకు లేదు అవ్వకు లేదు. నువ్వు నెగలనిస్తే నా బిడ్డను నువ్వు నెగలిస్తే నా బిడ్డ సంసారం చేస్తాను. కాదు బాబు సోయుంతా అని మాట్లాడుతున్నావు. సోయిలు అంటే పంచాయతీ చేసిండు, నీంటికి తోలేసిండు కదా బతిలాడి. అవు బాబు చెప్పు ఎన్నిసార్లు తోలేసిండు నన్ను? అగో ఎన్నిసార్లు తోలొచ్చిండే నీ అయ్యా? నువ్వు చేయబట్టే లొల్లి అవుతుంది. అవును నీ కొడుకు సకటోడే కానీ నేను లొల్లి పెడుతున్నా. నా కొడుకు సకటాడే. ఆమె కొడుకు మంచోళ్ళే కానీ మన బిడ్డే చేపట్టి పంచాయతీలు అవుతున్నాయి. ఓ పెద్ద మనుషులు, ఇప్పుడు నా కొడుకు అయితే మీ ముందట్టున్నాడు కదా, వాడు ఏం తప్పు చేసిండో అడుగురి. నీ బిడ్డ మీరే పంచాయతీ పెట్టుకుంటారా మీరు? కాదు నారాయణ పచ్చి లంగా లంగాట అత్త మాట్లాడచ్చా? వీళ్ళు ఇట్లే మాట్లాడతారా? చిన్న బస్సు పడవ నల్లి కుట్లే వేసి ఎందుకు చూస్తాడు? తల్లి ముగ్గురు ఎగబడితే నా కొడుకు ఏం నెగులుతాడయ్యా? చెప్ప సర్పంచ్ సాబ్ ఇదేనా మీ ఊరు ఇలా వరిసి? పిల్లిని పోసాడు పొడతా. ఆగో నా కొడుకు ఒక్కడైతే సాగొడతారు నా కొడుకును. అబ్బో నీ కొడుకు ఎడ్డోడే అంత సాగొట్లేక కనపడతావు నీకు. ఎడ్డోడే బడికి గిలాస్తాడు కొట్టినప్పుడు సప్లై కుక్కున్నా నా బిడ్డ గిలాసులు పెట్టి నీ కొడుకును అది కాదే వీళ్ళు పంచాయతీ పెట్టుకున్నాక మనం ఎందుకు వచ్చినట్టే మధ్యలో? ఆగమ్మా, నువ్వు కాయకాయ మొత్తుకుంటాడే ఏం మాట్లాడమంటావు చెప్పు. నన్ను గయగయ వరుతనం అంటారు. వాళ్ళు గంటగానో మాట్లాడుతుంటే వాళ్ళ నోర్లు మూయిస్తలేరు కానీ మీరిద్దరే పంచాయతీ పెట్టుకోవద్దు, మీరిద్దరే మమ్మల్ని కూర్చుని పెట్టి. ఇగో సర్పంచ్ సాబు నేనేం మాట్లాడేగా మీరేం మాట్లాడతారో మాట్లాడురయ్యా. నువ్వు అప్పటికి అట్లా మాట్లాడకుండా ఉంటే ఎప్పుడు అయిపోవు పంచాయతీ. వచ్చినప్పటి కాంచాలు మీరే మాట్లాడుకోబట్టే మరి మేము ఉన్నది ఎందుకు? మాట్లాడితే నేను మాట్లాడినా కానీ నేనేం మాట్లాడలేదు. నువ్వు ఆగమ్మా, ఆగి ఆగు. నారాయణ గదే కథ సాగత ఇంటికాడ అట్లా పోరు గోసపుచ్చుకుంటుంది అట ఇవ్వబడుతుంది అట నా బిడ్డ మీద. ఏందే సర్పంచ్ సాబ్ మళ్ళా సప్పుడు ఏమైందా? వీళ్ళు ఇట్లా మాట్లాడు వీళ్ళు ఇట్లా మాట్లాడారా? మనం ఏమన్నా మాట్లాడుతున్నా? నువ్వు మాట్లాడకు, అసలు నీకు సిగ్గుంటే పంచాయతీ రావద్దు నువ్వు. ఏ మొయిలు అరే దౌడ పక్కల ఒక దెబ్బకే దగ్గర పడాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఏ సర్పంచ్ సాబ్ సప్పుడు చేస్తలేదా? ఏ మేలన్నా ఆగో, నా ఇంటికి వచ్చిన ఏం మాట్లాడతావు నువ్వు? ఆయన ఏమనుకున్నా, ఆయన దాగి ఉన్నాడు ఇంత ఏమన్నా అన్నావు అనుకో సీరుతాడు పొత్తాడు చంపుతాడు. మరి ఆయన ఏం మాట్లాడుతున్నా పెద్ద మనిషి? నా కొడుకుని తిడితే ఒక మాట పడతాడు, నన్ను అన్నా కూడా నేను పడతా. వచ్చిన పెద్ద మనుషులు పడతారా అన్నయ్య? ఎక్కడ నన్ను ఉన్నది విలవర్ష. పెద్ద మనుషులు వస్తారు, నీకు పెద్ద మనుషులు. ముందుగా అసలు నల్లి కుట్లోని పడవాలి, నాలుగురు పోస్తాడు పిల్లిని పోస్తాడు పడతా. నిన్ను ఏ మామ మాట్లాడుతున్నావురా? నా బిడ్డను కొడతావు నువ్వు? మామ ఆగు. కాదు మరి ఇంతమంది మాట్లాడాక సపరేట్ ఎందుకున్నాడు? మాట్లాడమను. అవునా? ఓ పిల్ల వచ్చినావు కూర్చున్నావు, మొట్టు కూర్చున్నావు కానీ ఏం నోరిపో ఇక ఏంది లొల్లు ఎందుకు వస్తుంది? అరే చెప్తే వాణిజ్యం అయిపోతే ఆ పొల్ల పల్లెం అందుకొని గిలాస్ అందుకొని చంపిందట ముఖం మీదకి వెళ్ళి. చూస్తావా ఈ సాగి పెద్ద మనిషి అట, పెద్ద మనిషి ఎట్లా కొడుతుందా? ఏయ్ మొయిలి నీ మాటలు ఎక్కువైతేనే చెప్తాను, వీళ్ళకు అంతు పంతు లేకుండా మాట్లాడతాను సర్పంచ్ సాబు. మరి నేను నోరు తెరితేనే బతకని చెప్తాను. మరి ఏడు తెలిసాడా తోలబోతున్నా బిడ్డిందా అంతేనా? మామా మామ ఆగుతావు, ఆగవా? తోలుతారా తోలు అడగవా నువ్వు ఫస్ట్ సర్పంచ్ సాబు? ఆగా నువ్వు ఆగు, జరాగు. చెప్పా పిల్ల నీదే ఉన్నది ముచ్చట. వాందే ముచ్చట తీసుకుపోదామని నచ్చి వాడిని మళ్ళీ చెప్పాను అని అంటావు. కాదు కానీ తాడి చెట్టు జిడి కడుకున్నాడు పోరు కొడతా అదేవాని నా వాకిట్లో నుంచి కుర్చీలో కూర్చున్నావు ఇంకా నల్లి కూర్చోడా? ఎక్కువ తక్కువ మాట్లాడతాను సర్పంచ్ సాబు, దేశం కొట్టుకోలే. అరే వెళ్ళారలే నీకు ఛత్తీస్గఢ్ కదా అమ్మాయి చేసుకెత్తారా నువ్వురా అదంతా? ఓ పెద్ద మనిషి గదేనా నీ పెద్దరికం? అంటే ఏం మాట్లాడతాను? నన్ను తిడతాను వాడిని తిడతాను, తిట్టుడేనా ఇంటికెళ్తే? అరే తిడతాడు, ఆయన దాగున్నాడు, ఆయనతో నువ్వెందుకు కొడతావు? నువ్వు దాగినావా? అంటే తాగుంటే ఏది పడుతుంది మాట్లాడతానే సర్పంచ్ సాబు? అరే ఆయన మాట్లాడతాడే, ఆయన పట్టించుకోకూరి. అంటే నీ పెద్దరికం ఛత్తీస్గఢ్ పోయి తీసుకొస్తే ఎట్లా అన్నట్టు? ఎట్లా అన్నట్టు ఏందే? కుక్కగాడుకు చెప్పు దెబ్బ వాళ్ళు దూరాలంటే నేను చేసుకొస్తా. ఊకుంటే కావచ్చు నువ్వు అడిగి వేస్తే ఏం చెప్తా? పోలీస్ స్టేషన్ తొక్కి ఒక్కగల పోనీ అత్తారు అత్తరు ఇంకో పట్టుకొస్తావు చెక్ చేసుకుని పోతాడట, మహారాష్ట్ర పోతాడట. అరే ఈ మొబైల్ గాని తోటి గండ ఉన్నది, నేను సర్పంచ్ సాబ్ మర్యాద కొంచెం చెప్తాను. మరి నా నోరు బయట కాను
అరే అన్ని నువ్వే మాట్లాడతావు అనే ప్రతిదీ నువ్వే మాట్లాడతావు ఇక ఈయన ఉన్నాడు మరి ఏం మరి కనీసం ఏమన్నా మాట్లాడతానంటే ఏం మాట్లాడకుండా పొందుకు కూర్చున్నావు ఏందా చెప్పు నీ ముచ్చటేంది చెప్పు. బెల్లం కొట్టిన రావుతూ కూర్చున్నాడు మాట్లాడరా ఏం మాట్లాడాలి? ఇగో అమ్మాయి నీకంచి కొట్ట తిట్ట మంచిగా చదువుకుంటా చెప్పు సర్పంచ్ సాబ్ నేర్పు నేర్పంటే ఓ సర్పంచ్ సాబ్ ఈ కంచిలో కొట్ట తిట్ట మంచిగా చూసుకుంటా. రాశి ఇప్పుడు బుజ్జి సరే ఇంకోసారి కొట్టినా తిట్టినా జిమ్మదారు ఎవరిది? పెద్ద మనిషి నువ్వు మధ్యలో పడతావా? ఇక నాదేనే ఇది 16వ పంచాయతీ. ఈ పంచాయతీలో ముడి పడుకో ఈ కాంచి లొల్లి పెట్టుకోకులే బిడ్డ వచ్చిందని చచ్చినట్టుండదు మాట్లాడి తుడుచుకోపోయేందుకు కట్టెల పుల్ల కట్టెలు లొల్లేనా ఏమన్నంటే ఎవరు చూసుకోపోవాలి? నా బిడ్డ చూసుకోపోవాలా? తుడుచుకొని పోవను నేను. సరే తీ బిడ్డ తప్పు బాందే పొరపాటు నీళ్ళు చూసుకొని వచ్చిండు ఈ కాంచి లొల్లి పెట్టినట్టాడు కదా మంచిగా చూసుకుంటా అంటాడు కదా. సాగత గట్టిగా మాట్లాడుతూ వాళ్ళకి గట్టిగా మాట్లాడు. సరే తప్పు ఒప్పుకున్నావు వాటి ఇదే ఆఖరి పంచాయతీ. ఇక మళ్ళీ పంచాయతీలో అయితే దలుచుకోలే మేము చెయ్యము కూడా. ఇక పంచాయతీ మేమే రామయ్య జిమ్మదారు నేనేనా? నాదే. అరే నా బిడ్డకి ఏమన్నా అయిందనుకో మరకబడ్డానుకో వచ్చి నీ ఇంటికాడ కూర్చుని నీ ఇల్లు వీక్ పందిరి ఎట్టా. అరే మొయిలి ఎందుకు తొందరపడుతూ పిల్ల జీవితం ఆ ఖరాబ్ అవుతుందిరా నీకు తొందర పని చేయరా నువ్వు మొయిలి నాదిరా జిమ్మదారా అని అంటారు కదా. నాకు తొందరనా? ఏందా మొయిలి అని వెళ్ళి మా ఆగి అయిపోయింది కదా ఇంకా చూసుకుంటా అన్నాడు కదా మళ్ళీ ఒకసారి చెయ్యి అన్నాడు కదా తిట్టా అన్నాడు కదా ఇదంతా కాదు. బుజ్జి ఇప్పుడు పోతావా తర్వాత పోతావా? సర్పంచ్ సాబు మళ్ళీ రేపు ఎల్లుండింది ఇవాళ 10 నిమిషాలు ఉండి తీసుకొని పోతారు. మళ్ళా ఆరిక ఊకే చీటీ మాటికి పంచాయతీ పెట్టుకోక బిడ్డ నువ్వు ఈ సెల్ ఫోన్లు గిల్ ఫోన్లు అని చెప్పి జీవితాలన్నీ సర్వనాశనం అవుతున్నాయి. ఆయన ఒకసారి అన్నప్పుడు నువ్వు ఒకసారి వాగాలి ఆమె ఒకసారి అన్నప్పుడు నువ్వు వాగాలి కొద్దిసేపు. ఇంటాను మరవిందు మీరు చీటీ మాటికి లొల్లులు పెట్టుకోకుర్రి. ఏదో మెసేజ్ వచ్చినాయని చెప్పి వాటికి వీటికి ఎందుకు లొల్లు పెట్టుకుంటారు చెప్పి మీరు? అట్లా కదా అరిక నువ్వు కూడా చదువుకున్నదానివి కదా. సరే ఒక మాట అన్నాడు ఆన్నే ఈసారి ఇచ్చుకొని ఆన్నే ఉంటావా? ఇంటి మొక్క నచ్చే వరకు మీ అమ్మ మాట మాట్లాడుతుంది మీ బాబమ్మ మాట మాట్లాడుతుంది వీళ్ళందరూ మాటలు పట్టుకొని ఈయనే ఉంటావు. మాకే మంచిగా అనిపించలేదు ఈ పంచాయతీ అయితే తెలుసా. ఒక్కసారి 2 సార్లు ఇప్పటికి 15-16 పంచాయతీలు అయితేనే బయటికి కాదు. ఏందమ్మా ఇదంతా? ఇప్పటికైనా మీరు మంచిగుండుర్రి మీ ఇంటికి నువ్వు పో సపరేగా. సరేనా పోయి తయారు కాపో. అంతేనా సర్పంచ్ మంచిగా మాట్లాడు. సాబు మీ మాట వెళ్ళి నమ్మి తోలుతాన్నా మళ్ళీ అక్కడ గడబిడలు వెళ్ళి పెట్టిననుకో నేను మాత్రం మంచిని కసుమా. ఊకోమా నువ్వు కూడా ఇంతకు నాకు అర్థం కాదు కానీ. అరే నీకు అల్లుడన్నా మర్యాద లేదు ఏం లేకుండా తాగి ఇష్టం కూడా మాట్లాడితే పడతారా మామ? నాకు అర్థం కాదు కానీ నువ్వు కూడా కొంచెం చేంజ్ కావాలి. ఇదేనాడే మారేది నువ్వు ఓ అల్లు నీళ్ళు లేదు పెద్ద మనుషులు లేదు బిడ్డ సంసారం మీద పట్టలేదు తాగుడు తినుడు ఎల్లెలు కలబాడు గింతేనా? మళ్ళీ అట్లా మాట్లాడతావు ఎప్పుడు కానీ అల్లుడికి మర్యాద ఇస్తే అల్లుడు మళ్ళీ నీకు మర్యాద ఇస్తాడు తిరిగి. అర్థమైందా? నువ్వు తాగొచ్చి ఏదో మాట్లాడతా అంటే వాళ్ళు ఎట్లా పడతారు చెప్పు. అవి బంద్ చేసుకోమావా నువ్వు ఫస్ట్. అరే సర్ది చేసి పంపాలి కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు తాగి మాట్లాడితే ఆయన మనసులో పెట్టుకొని తాపుకోసారి ఏదో అట్లా లేవట్టే. బిడ్డ గిట్లనే గంట దగ్గర పోతా మామేసంటోడు అల్లుడు అసంటోడు మాకున్నది కోస తల్లి బిడ్డలకు పెళ్లి. ఇగో ఇప్పటికైనా జర మంచిగా చూసుకో. అర్థమైందా? వాడు మంచోడేనే ఆ పొల్లు ఏమనుకుంటే వాడేమన్నాడు. అరే రాజా మనిషి లేడే సర్పంచ్. ఓ పిల్లలు జల్లెలు లొల్లేందుకు వస్తుందా మీకు అర్థం కాదు కానీ. సర్పంచ్ సాబ్ ఈయన ఏమంటాడు పెద్ద మనిషి నా బిడ్డ కాదు సర్పంచ్ ఈ లొల్లి కారణం వెళ్ళారు కదా ఇటు తల్లిదండ్రులు ఇటు వాళ్ళమ్మ. నేను చెప్తాను కదా వీళ్ళు ఇద్దరు బరాబర్ ఉండే పిల్లగాడు మంచిగా ఉంటారా. అత్తమ్మా మీరు కూడా కొంచెం ఆలోచించుకోరి. ఆమె వచ్చిందంటే తోలే ప్రయత్నం వేయాలి. బిడ్డ ఇట్లా లొల్లులు వస్తాయి అది కామను పోండి అని చెప్పాలి కానీ ఈయనే ఉంచుకొని ఏదో చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మనసు మారుతా ఉంటది. వాళ్ళు ఊరు లొల్లిలు పెద్దగా అవుతా ఉంటాయి. అవును ఇగో అమ్మ నువ్వు కూడా ఊరికే వాళ్ళ దానిలో దూరకు. ఆమె ఫోనే మాట్లాడుకుంటుంది ఆయన తెలియదా అమ్మ? నేనెందుకు పోతా సర్పంచ్ సాబు నేనేన్నో మూల కూర్చుంటానని లేని అది నా మీద పుట్టిస్తాను నేను. ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండరాదు రాజమ్మ వాళ్ళు చెప్పింది ఇంటానని చెప్పరాదు. ఇగో మీరు ఎట్లా చెప్తాను నేను వేరే కాడ ఉండువన్నా ఉంటానయ్యా. ఏమైంది ఎంతసేపు నడు చీకటి అయితే మళ్ళా దూరం పోవాలి. అమ్మా దా బిడ్డ నీకేమన్నా అయితే నేను ఒక్కళ్ళ నుంచా మామ అవన్నీ బంద్ చేసుకో అని చెప్తాను. ఇంకా మారవా ఇక ఇంకోసారి ఇంటి ముఖాన్ని కూడా చూడం మేము. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మరి ఏమంటారా? అరే మనం కూడా విలువ అద్దుమా ఓకేనా? మంచిగా పోయి రావాలి తెలంగా పోరిగా. ఓకే మంచిగా పోరా. ఎవరు చూస్తాను సర్పంచ్ సాబు. పోనీ ఆమెను పోనీ.